గురువుగారి తదుపరి రాశి సింహరాశి. అవును. సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం అంతా కూడా చెప్పండి? సింహరాశి రాశులన్నిటిలో గ్రహరాజైనటువంటి సూర్యుని యొక్క రాశి. అయితే ఇది స్థిరమైన రాశి. వీళ్ళు ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇక వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు. వాళ్ళే నెగ్గాలి, ఇతరులే తగ్గాలి అనేటువంటి రాశి ఇది. ముఖ్యంగా ఈ నెలలో వీరు కొన్ని రోజులు శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మిత్రక్షేత్రంలో ఉన్నారు. మళ్ళీ కూడా మిత్రక్షేత్రంలోకే వెళ్ళే అవకాశం ఉంది 17 తర్వాత. ఇప్పుడు మీనంలో ఉన్నారు, తర్వాత మేషంలోకి వెళ్తారు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు అష్టమ స్థానంలో అంటే 17 తారీఖు వరకు కొంచెం సింహరాశి వాళ్లకు ఒక రకంగా కొంత ఇబ్బందికరమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఎందువలనంటే కొంచెం పై అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చేయని తప్పులకు అకారణమైనటువంటి శిక్షలు వేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. తర్వాత వీరికి కొన్ని సందర్భాల్లో అనుకోకుండా వీళ్ళ మీద అసలు ఊహించకుండా వీళ్ళపై పోలీస్ స్టేషన్లు కేసులు జరిగే అవకాశం కూడా ఉందమ్మా. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత వీళ్ళకి ఇంకో విషయం ఏమిటంటే ఈ సింహరాశి వారు కొన్ని రోజులుగా భార్యతో కానీ పిల్లలతో కానీ ఎడబాటుగా ఉంటే ఈ ఏప్రిల్ మాసంలో వీళ్ళు కలిసే అవకాశం ఉంది తల్లి. మంచి విషయం. అలాగే ఇప్పుడు చిన్నప్పటి నుండి పెంచినటువంటి పిల్లలు చదువు నిమిత్తమై ఏది కెనడానో అమెరికానో జర్మనీయో వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి ఈ మాసంలో కలుసుకునే అవకాశం ఉంది. ఆ ఆనందం అంతా ఇంత మాటల్లో చెప్పేది కాదు. అట్లాంటి ఆనందాన్ని కూడా వీళ్ళు అనుభవించే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళ ఇంట్లో కూడా ఏవైనా శుభకార్యాలు జరిగేటువంటి తప్పకుండా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటమ్మా, ఈ సింహరాశి వారు వాళ్ళ ఇంటికి సంబంధించి కానీ వాళ్ళ బంధువులకు సంబంధించి కానీ సహాయ సహకారాలు చాలా అందిస్తారు. అది బంగారం రూపంలో ఉన్న, డబ్బుల రూపంలో ఉన్న, ఇతరత్ర మాట సహాయమైనా చేసి చాలా మేలు చేస్తారు. కానీ చివరాగిరికి వచ్చేసి ఇప్పుడు ఉదాహరణకి ఒక 5 తులాలు ఇచ్చారనుకోండి, ఒక 5 కాసుల బంగారం ఇచ్చాము వాళ్ళకి. అయ్యో మేము 10 కాసులు ఇస్తాం అనుకున్నామే, నువ్వు 5 ఇచ్చావు అంటే మనం ఇవ్వడం పోతుంది, మళ్ళీ మనకే చెడ్డ పేరు వస్తుంది. ఇది మాత్రం కొంచెం వీళ్ళు లైట్గా తీసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు చూస్తున్నాడు మంచి ఎవరు చేస్తున్నారు చెడు ఎవరు చేస్తున్నారని. ఆ ఫలితం వాళ్ళ పిల్లలకి ఆ ఫలితం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు వెంటనే నర్వస్ అయ్యి వాళ్ళతో విరోధాన్ని పెంచుకోకుండా దూరంగా ఉండాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. తర్వాత సింహరాశి వారు చాలా రోజుల నుంచి భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉన్నటువంటి వారు లేదా విడాకులకు బాగా దగ్గరైనటువంటి వారు కూడా విడాకులను బయట కాంప్రమైజ్ అయ్యి కోర్టుల్లో ఆ కేసులు కొట్టివేసి మళ్ళీ కలిసిపోయే అవకాశాలు ఏప్రిల్ మాసంలో కనబడుతున్నాయి. ఇది చాలా శుభ సూచకమైనటువంటి. ఇక ఈ రాశి వారు చేయవలసింది ఏమిటంటే కేవలం సూర్యునికి నమస్కారం చేయండి స్నానం చేసిన తర్వాత. పరిహారం ఇది. అది ఇక పట్టణాల్లో సూర్యుడు కనబడడు కదండి, అన్ని అపార్ట్మెంట్లు కదా, సూర్యుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు, చూడక చాలా రోజులు అవుతుంది అంటే మీ ఇంట్లోనే మార్కర్తో సూర్యుడు ఉన్నటువంటి దాని దిక్కు ఒక మార్క్ చేసుకోండి, ఇది తూర్పు అని. ఆ తూర్పు ఎలా తెలియాలి అంటే మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళి కంపాస్ అని కొట్టండి, దిక్సూచి అని వస్తుంది. దాంట్లో నార్త్ ఈస్ట్ చూపెడుతుంది. ఈస్ట్ వైపు ఒక యారో మార్కు పెట్టుకోండి, అది తూర్పు అనుకోండి, అటే దేవుడు ఉన్నాడు అనుకోండి, మనస్సులో నమస్కరించుకోండి, సూర్యుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. అంతా బాగానే ఉంది. సింహరాశి వారికి చాలా అంటే చాలా మొండిగా ఉంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే మేము అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని అనుకుంటే గురుగారు చెప్పినటువంటి పరిహారాలని తప్పకుండా పాటించండి. లేదు మేము వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకుంటాం తర్వాతే పరిహారాలు చేసుకుంటామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈ వీడియోని అందరూ కూడా సింహరాశి వారు అందరికీ చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తాం మళ్ళీ కలుస్తాను. నమస్తే.